నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ నేను చేసుకున్న రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. హోమ్ మేడ్గా ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. పెద్దగా ఘాటు కూడా అనిపించదు. నేనైతే ఇక్కడ ఘాటు కోసం అయితే చక్కగా పచ్చిమిరపకాయలే గ్రైండ్ చేసుకున్నాను. ఏంటా ఫ్రైడ్ రైస్కి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుంటూ అనుకుంటున్నారా? నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. లంచ్ బాక్స్ రెసిపీ గాను, ఈవినింగ్ పిల్లలు వచ్చినప్పుడు స్నాక్ గాను సూపర్గా అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్. ఈరోజైతే ఇక్కడ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, చివరిలో గార్నిష్ కోసం కొత్తిమీర. ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కల్లాగా తీసుకోకుండా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి లైట్గా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 2 కోడిగుడ్లు తీసుకున్నాను. నేను రైస్ క్వాంటిటీ అయితే 1 కప్ వరకు ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేస్తున్నాను. అల్లం అయితే ఈ క్వాంటిటీకి ఒక 1 ఇంచ్ చిన్న ముక్క వరకు తీసుకున్నాను. వెల్లుల్లి రెమ్మలు 5-6 వరకు తీసుకున్నాను. ఇవి గ్రైండ్ చేసేలోపు ఇక్కడ గుడ్లు అయితే తీసుకున్నానని చెప్పాను కదా, వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే కోడిగుడ్డు అనగానే నీసు వస్తుంది అనుకునే వాళ్ళకి మిరియాల పొడి, కొంచెం సాల్ట్. ఇక్కడ ఎగ్కి తగ్గినట్టు మాత్రమే వేస్తున్నాను సాల్ట్ అయితే. వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయ ఘాటు, ఈ మిరియాల ఘాటు సరిపోతుందండి, ఇంకా అవసరం లేదు. చూసారు కదా, పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇక్కడైతే చూడండి కొంచెం బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ముందు ఇక్కడ ఎక్కువ ఆయిల్ లేకుండా ఫస్ట్ అయితే నేను గుడ్డు పొరట్లాగా చేసుకోవడానికి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి అయితే ఆయిల్ని హీట్ అవనిస్తున్నాను. ముందు ఆయిల్ అంతా హీట్ అయ్యాక 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసి చిటపటం అనే వరకు ఉంచుతున్నాను. జీలకర్ర అంతా చిటపటమంటూ మొత్తం వేగిపోవాలి. చూడండి, జీలకర్ర అంతా వేగిపోయినాక కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమం మొత్తం ఇందులోకి వేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచుతున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలాగా కట్ చేసుకుంటే మనకి రైస్లోకి బాగుంటుందండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత అంతా పొడి పొడిగా వచ్చేసింది. ఇంకా నేను ఇదైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇంకా పెద్దగా అనిపిస్తే ముక్కలు అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పాన్లోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్కి ఎక్కువ ఆయిల్ లేకుండా 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచి అయితే ఆయిల్ వేడిగా ఆనిస్తున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ ఫ్రై అయితే అవసరం లేదండి, కంప్లీట్గా కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఉల్లిపాయలు.
ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే హై ఫ్లేమ్లో ఉంచి సరిపోతుంది. ఇక్కడ చూడండి కొద్దిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసేసుకుంటున్నాను. అలాగే పుదీనా రెమ్మలు కూడా. 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే సాసులు వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి కొంచెంగా చిల్లీ సాస్, అలాగే 2-3 డ్రాప్స్ వరకు సోయా సాస్ని వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి రైస్ వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేటప్పుడే దీనిలోకి రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. రైస్ అంతా వేగిపోయింది ఇక్కడ తాలింపులో అనుకున్నప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా. మీకు పచ్చిమిరపకాయ ఘాటు సరిపోకపోతే కారం అయితే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్నాయి అనుకుంటే ఆ కారం అయితే సరిపోతుంది. ఆల్రెడీ కోడిగుడ్లోనే పెప్పర్ కూడా, మిరియాల పొడి కూడా వేసేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. ఫైనల్గా ఇందులోకి ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని అయితే వేసేసుకొని కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గరం మసాలా కూడా ఏం వేయలేదండి. కావాలనుకుంటే మీరు గరం మసాలా వేసేసుకోవచ్చు, కానీ దానికన్నా దాల్చిన చెక్క పౌడర్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.